Hey everyone, welcome to my channel. Me support my strength. Let's start this journey together. కురుక్షేత్రమదే యుద్ధభూమి, కానీ ఇప్పుడు ఒక నిశ్శబ్దం ఉంది. అర్జునుడు నిలబడి ఉన్నాడు. అతని మనసులో తుఫాను ముగిసింది. అతను కృష్ణుడి వైపు తిరుగుతాడు. చేతులు జోడించి, నాకు మార్గం చూపించు అన్నట్టుగా. సందేహం సమర్పణగా మారుతుంది. కృష్ణుడు శాంతంగా మాట్లాడుతాడు. ప్రతి మాట ఒక సత్యం, ప్రతి చూపు ఒక మార్గం. అర్జునుడు వినుతున్నాడు పూర్తిగా. మనిషి చేసే ప్రతి పని మూడు గుణాల ప్రభావంలో ఉంటుంది. సత్వం, రాజసం, తమసం. జీవితం ఈ మూడు మధ్య సాగుతుంది. అర్జునుడు కళ్ళు మూసుకుంటాడు. తనలోని యుద్ధాన్ని చూస్తాడు. మెల్లగా ఒక స్పష్టత వస్తుంది. ధర్మం అతని మార్గం అని అర్థమవుతుంది. నొప్పి. కృష్ణుడు దివ్య ప్రకాశంతో వెలుగుతాడు. నీ కర్తవ్యం చెయ్యి. ఫలితంపై ఆసక్తి లేకుండా. అది నిజమైన జీవితం. అర్జునుడు మోకాళ్లపై కూర్చుంటాడు. తల వంచి పూర్తిగా సమర్పణ చేస్తాడు. ఇది ఓటమి కాదు, ఇది నిజమైన జ్ఞానం. అతను లేస్తాడు. గాంధీవాన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఈసారి అతను సిద్ధంగా ఉన్నాడు. కృష్ణుడు రథాన్ని ముందుకు తీసుకెళ్తాడు. సూర్యోదయం, కొత్త ప్రారంభం. అర్జునుడు ఇప్పుడు యోధుడు మాత్రమే కాదు, జ్ఞానంతో ఉన్న యోధుడు. ఒక క్షణం నిశ్శబ్దం. ఇది యుద్ధం మొదలు కంటే ముందు. జీవితం మారే క్షణం. కృష్ణుడు చివరి సత్యం చెబుతాడు. నీ ధర్మం నీ బాధ్యత, దానిని చేయడం నీ మార్గం. అర్జునుడు తల ఊపుతాడు. అతని కళ్ళలో ఇప్పుడు నమ్మకం ఉంది. సందేహం పూర్తిగా మాయమైంది. కృష్ణ, నా సందేహం అంతా పోయింది. నేను సిద్ధంగా ఉన్నాను. నేను నా ధర్మం చేస్తాను. నేను యుద్ధం చేస్తాను. ఈ యుద్ధం కేవలం కురుక్షేత్రంలో కాదు, ప్రతి మనిషి జీవితంలో జరుగుతుంది. భగవద్గీత కేవలం ఒక పురాతన కథ కాదు, అది నీ జీవితంలోని ప్రతి క్షణానికి మార్గదర్శకం. గందరగోళంలో ధైర్యంగా ఉండడం, కలహాల్లో ప్రశాంతంగా ఉండడం, ప్రపంచం నిన్ను వివిధ దిశల్లో లాగుతున్నప్పటికీ నీకు నీవు నిజంగా ఉండడం ఎలా అనేది ఇది నేర్పిస్తుంది. నిజమైన యుద్ధం బయట కాదు, నీ ఆలోచనలు, నీ నిర్ణయాలు, నీ చర్యలలోనే ఉంటుంది. ప్రతిరోజు నువ్వు చేసే ఎంపికల ద్వారా నువ్వెవరో రూపుదిద్దుకుంటావు. ఈ ప్రయాణాన్ని కేవలం చూడకండి, దాన్ని జీవించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.